ఎన్నికల ముందు అనేక హామీలన్నీ కూడా ఇచ్చారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. మరి నిన్నటి రోజు చూస్తే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇవన్నీ కూడా అమలు చేయడం సాధ్యం కాదేమో అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా ముందంతా కూడా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్తో అంతా కూడా నేను ఎకనామిక్స్ చదివాను, నేను మేనేజ్మెంట్ అనేది చక్కగా చేయగలుగుతాను, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పి వాళ్ళతో పోల్చుకునేవాడు. మరి ఈ హామీలు ఇచ్చే ముందు నీకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మనం చేయగలుగుతామా చేయలేమా అని? చేసేది ఉంటే చెప్పింది చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారే చేసేవారు కదా అని అడుగుతా ఉన్నాను. చెప్పింది చేయలేకే మనం ఆర్థిక పరిస్థితి అనుకూలించదు కాబట్టి ఇప్పుడున్న పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే, మీరేమో చెప్పిన అబద్ధం మీద అబద్ధం చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక కుటుంబానికి వస్తూ ఉంది, లేదా 5 లక్షలు వస్తూ ఉంది. అలాంటి కుటుంబం ఆలోచన చేసింది మాకు 10 లక్షలు వస్తుంది, చంద్రబాబు వస్తే ఆయన చెప్పిన లెక్కలన్నీ వేసుకొని ఇల్లు 10 లక్షలు వస్తుంది, 15 లక్షలు వస్తుంది. మరి ఏమైంది అదంతా అని అడుగుతున్నాను. ఈరోజు నేను చేయలేనంటే మరి ఇలాంటి వ్యక్తులను రాజకీయాలలో కొనసాగించవచ్చా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అబద్ధం చెప్పి అధికారికి రావడం అనేది చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల మీద, వారి బ్రతుకుల మీద రాళ్ళు వేసినట్లే అని చెప్పి కూడా మరి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తే 7 నెలల్లో నేను 1,19,000 1.19 లక్షల కోట్లు అప్పు చేసావు. మరి ఏ ప్రాజెక్టు కట్టావు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు, లేదా ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేశావు? ఏది కూడా చేయకుండా కేవలం ఈ డబ్బంతా కూడా నీకు ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ ఖర్చు చేసే విధంగా ఈరోజు క్యాపిటల్ చుట్టూ మొత్తం కూడా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలను మోసం చేసి అప్పులు చేసినవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మీ సొంత లాభం కోసం, మీ సొంత సంపాదన కోసం ఈరోజు మీరు చేస్తూ ఉండనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. అదేవిధంగా ఈ హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు. మనం చూసాం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ₹1 ఆదాయం లేకుండా కరోనాతో మనం ఎంతో ఇబ్బంది పడినాం. ఎంతోమంది మిత్రులను, కుటుంబ సభ్యులను అందరినీ కూడా పోగొట్టుకున్నాం. మరి అలాంటి కరోనా సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తేదీ ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసిన ఘనత ఈ భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి చేస్తున్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేశారని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది అంతా కూడా కర్ణాటక నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంత బాగా మేనేజ్ చేస్తూ ఉన్నాడు ఈ కరోనాను, మనం ఎందుకు చేయలేకపోతూ ఉన్నామని చెప్పి వాళ్ళు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా కరోనా సమయంలో కూడా చెప్పిన మాట తప్పకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు చేసే అవసరం ఉన్నా, చేసే అవకాశం ఉన్నా దాన్ని డబ్బులు లేవని చెప్పి ఒక కుంటి సాకుతో ఈరోజు మీరు చేయలేకపోతూ ఉన్నారంటే మీకు చేయాలనే ఆలోచన లేదు. మీరు చెప్పినప్పుడే ఇవన్నీ కూడా తప్పుడు మాటలు, మనకు అధికారం దక్కితే చాలు అని చెప్పి ఆలోచనతో మీరు చేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కరోనా సమయంలో కూడా 13వ స్థానంలో నిలిచేది మనం ఆరోగ్య. కరోనా సమయంలో కూడా మనం ఈ భారతదేశంలో 13వ స్థానంలో బాగా హెల్త్ కేర్ తీసుకునే రాష్ట్రంగా మన రాష్ట్రం నిలిచింది. మరి 2018-19లో కూడా అదే 13వ స్థానంలోనే ఉన్నది. ఆ రోజు ఏం జబ్బులు లేవు. మరి నువ్వు ఏమి దీని మీద చర్యలు తీసుకున్నావు ఆరోగ్యం గురించి, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గురించి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆరోగ్యశ్రీ తీసేసావు, అన్ని సంక్షేమ పథకాలు తీసేసావు. మరి ఎంతో కష్టపడి
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని కట్టే పరిస్థితుల్లో కొన్ని పూర్తి చేశాం, ఇంకా కొన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయి. మరి అంటే 26 మెడికల్ కాలేజీలను కూడా మీరు ఎక్కడైతే కొత్తగా మనం ప్రారంభించామో 18 మెడికల్ కాలేజీలు వాటిని అన్నింటినీ కూడా మీ దఫేదారులకు అమ్ముకునే పరిస్థితి ఈరోజు మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు 11 పోర్టులు తీసుకుంటే పోర్టుల్లో కొన్ని పూర్తయిన పోర్టులు కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే పరిస్థితి ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. మరి ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉండి ఒక పక్కన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేసి ఏదైనా మాట్లాడితే విధ్వంసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఆర్థిక విధ్వంసం అంటారు. అంటే పేద ప్రజలందరినీ ఆదుకోవడం విధ్వంసం, మీరు క్యాపిటల్ చుట్టూ అప్పులు చేసి ఎక్కువగా ఖర్చు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసి లక్షల కోట్లు గడించాలనేది విధ్వంసం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన అధికారం వారికి మేలు చేసే సంస్కరణలు కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయాలి తప్ప అది కాకుండా ఇలాంటివి అన్నీ కూడా చేస్తూ మీరు ఈరోజు గుండు 0 చుట్టేసి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, మీరేమన్నా చూసుకోపోండి అనే ఆలోచన మీరు చేస్తూ ఉన్నారంటే ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా కూడా కళ్ళు తెరవకుండా మనం మోసపోతే చాలా ఇబ్బంది అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకేసారి చంద్రబాబు నాయుడు ఎత్తుకుంటే దాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్లో పెట్టాడు, కూతవేటు దూరంలో ఉంది శ్రీలంక అయిపోయేదానికి అని చెప్పి. మరి పురంధేశ్వరి చెప్తారు కేవలం మనకు 6,46,000 కోట్లు అప్పు ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ బడ్జెట్ సమావేశంలో బడ్జెట్లోనే చెప్తే ఆ రోజు మీరు 14 లక్షల కోట్లని ఒకరు చెప్తే 12 లక్షల కోట్లని ఒకరు చెప్తే మరి బీజేపీ అధ్యక్షురాలు ప్రత్యేకంగా చెప్పారు 12,50,000 కోట్లని. మరి ఈ విధంగా తప్పుడు మాటలన్నీ చెప్పి ఎన్నికల ముందు ప్రజలందరినీ కూడా మోసం చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ద్వారానే మీ ఆర్థిక శాఖ మంత్రి కేవలం 6,46,000 కోట్లు అప్పు ఉందని చెప్పి తేల్చారు. దాంట్లో నీ అప్పే 50% ఎక్కువ, ఆ 14 నుంచి 19 సంవత్సరం దాకా మీరు చేసిన అప్పులు. మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి ఇన్ని అరాచకాలు చేస్తామంటే మనం ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలా పని లేదా అని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉండా. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలో కొనసాగుతూ మరి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయకుండా కేవలం మీ స్వలాభానికి మీరు పాటుపడుతూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ద్వారా గ్రహించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.